రేవంత్ రెడ్డి గారు బాగా కేటీఆర్ మీద కక్ష పెంచుకున్నారని చెప్పి కూడా కొంతమంది నాయకులు అంటున్నారు. కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చే టయాన్ని చూసుకొని మళ్ళీ ఫార్ములా ఈ కార్ రేస్ని ఒక కేసు మళ్ళీ తీసి మళ్ళీ ఆయన ఎట్లయినా ఉన్న 3 సంవత్సరాల్లో కూడా ఎలక్షన్స్ వచ్చే టైం కల్లా ఆయన ఎలాగైనా జైల్లో పెట్టాలని చెప్పి ఒక కక్షనైతే పెట్టుకున్నారని చెప్పి కూడా కొంతమంది నాయకులు అందరూ అంటున్నారు. ఎట్లా చూసుకోవచ్చు ఇది? మధు గారు, మీరు కేటీఆర్ గారు సబ్జెక్ట్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. అదేంటంటే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు సర్కారు, కాంగ్రెస్ సర్కారు కక్ష సాధింపు చేయాలనుకుంటే ఈరోజు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉండరు, జైల్లో ఉంటారు. కేటీఆర్ గారు హ్యాపీగా జగన్తో కూర్చొని బెంగళూరులో మ్యాచ్ చూసే అవకాశం ఉండదు, జైల్లో ఉంటాడు. హరీష్ రావు గారు ఇంట్లో కూర్చొని కథలల్లే అవకాశం ఉండదు, జైల్లో ఉంటాడు. కవితారావు గారు కానీ సంతోష్ రావు గారు కానీ జైల్లో ఉంటారు. మేము కాంగ్రెస్ పార్టీ గాంధీవాది పార్టీ, చట్టాన్ని తన పనిని చేసుకుంటే స్ఫూర్తిగా స్వేచ్ఛనిచ్చిన పార్టీ. మేము వ్యక్తిగత కక్ష సాధింపు దూరలకు మేము ఉంటే ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళం. గవర్నర్ అనుమతి వరకు మేము వెయిట్ చేసాం. చట్టబద్ధంగా ఎన్ని అవకాశాలు ఉంటాయో వాటిని అమలుపరిచే వాళ్ళం. మేము ఎప్పుడు కేటీఆర్ గారి మీద వ్యక్తిగత కక్ష తీసుకునే ప్రయత్నం చేయలేదు. కేటీఆర్ గారు స్వయంగా చెప్పారు కదా, అవును నేనే చేశాను, ఆయనే కమిటీ అయ్యాడు కదా, మేము కొత్తగా చేసింది నేనే చేశాను, ఈ కార్ రేసుకు సూత్రధారి పాత్రధారి అన్ని దారిని నేనే అని ఆయన చెప్పుకున్నాడు. అట్లాగే అధికారులు కన్ఫరెన్సెస్కి వచ్చి అరవింద్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ అధికారులు ఇది కేటీఆర్ గారు చేస్తేనే మేము చేసామన్నప్పుడు నేనే చెప్పాను కాబట్టి చేసాను అన్నాడు. చాలా తేలిక ఇది లొట్టపీస్ కేసు, దీంతో నాకేద్దామని ఆయన చెప్పుకున్నాడు కదా, ఆయనే అంగీకరించాడు, ఆయనే నేను దీన్ని చేశానని చెప్పాడు. క్విడ్ ఫ్లో జరిగినట్టు క్లియర్ కనపడుతుంది కదా. ఎప్పుడైతే ఈ కార్ రేస్కు ఏ కంపెనీకి అయితే వీళ్ళు పర్మిషన్ ఇచ్చారో ఆ కంపెనీ నిధులే మన టీఆర్ఎస్కి వచ్చాయి కదా. భారతదేశంలో అత్యంత ధనవంతమైన పార్టీ ఏది? బీజేపీ. భారతదేశంలో రెండవ ధనవంతమైన పార్టీ ఏది? టీఆర్ఎస్. ఒక ప్రాంతీయ పార్టీ మొత్తం దేశంలో వందలాది పార్టీలో రెండవ ధనవంతమైన పార్టీగా ఎట్లా ఉంటుంది? గిట్లాంటి చేయడం వల్లనే. కాబట్టి కేటీఆర్ తన ఉచ్చు తానే బిగించుకున్నాడు, తన గోతిని తానే తవ్వుకున్నాడు. తానే బేసికల్గా నేను చేయడం వల్లనే ఈ కార్ రేస్ ఉంది, నేనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాడు. దీన్ని హైదరాబాద్ ప్రైడ్ పెంచడం కోసం అని చెప్పాడు. నేను ఒకటి అడుగుతున్నాను, హైదరాబాద్ ప్రైడ్ పెంచింది కేటీఆర్. హైదరాబాద్ నగరం 1590 సంవత్సరంలో అప్పుడు కుతుబ్ షాహీలు నిర్మించిన నగరం. దీని నిర్మాణమే మొత్తం ప్రపంచంలోనే ఇది విశ్వనగరం, 40 నగరాల్లో ఒక నగరం. కానీ ఈరోజు భారతదేశంలో ఢిల్లీకి, చెన్నైకి, ముంబైకి, బెంగళూరు లేని అవకాశాలు హైదరాబాద్కు ఉన్నాయి. కానీ హైదరాబాద్ ప్రైడ్ పెంచేది ఏముండదు. హైదరాబాద్ డెవలప్మెంట్లో అన్ని ప్రాసెస్ పోతుంటాయి. కాబట్టి ఈరోజు హైదరాబాద్ ప్రైడ్ పెంచినట్టుగా ఈ కార్ రేసు వల్లనే హైదరాబాద్ ఒక్కసారి తన కిరీటాన్ని పెట్టుకున్నట్టుగా ప్రవర్తించాడు, మాట్లాడినాడు. ఖచ్చితంగా జైల్లో పెట్టే చూస్తారంటారా? మేమెవరం పెట్టాము సార్, చట్టం పెడుతుంది. చట్టం పెట్టడానికి సంబంధించిన ఆధారాలు ప్రభుత్వ పరంగా మేము అందించాం. చట్టం పెడుతుంది కాబట్టి గవర్నర్ దగ్గర ఆ చట్టానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి కాబట్టి ఆయన బేసికల్గా అనుమతి ఇచ్చాడు. కాబట్టి చట్టం ఏం చెప్పబోతుంది, న్యాయస్థానం ఏం చెప్పబోతుందని వేచి చూడాలి. మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు కోసం పనిచేసే పార్టీ కాదు. కేటీఆర్ మేము రాజకీయ ప్రతినిధిగా చూస్తాం తప్ప వ్యక్తిగత ప్రతినిధిగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చూడలేదు. వారు రేవంత్ రెడ్డి గారు చూశారు. పాపం డ్రోన్ ఎగిరేసిన నెపంతుడు 6 నెలలు బెయిల్ నాకు, డ్రోన్కి సంబంధించి 6 నెలలు బెయిల్ రాకుండా చేసింది కదా. ఉస్మానియా రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ రాకుండా చేసింది కదా. అట్లాంటి పాలిటిక్స్, చీప్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. వాటి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ మాత్రమే. కాబట్టి కేటీఆర్ గారు తాను చేసిన తప్పుకి తానే మూల్యం చెల్లించుకోబోతున్నాడు. ఇంతకుమించి కాంగ్రెస్ పార్టీ వైపు మాట్లాడేందుకు వేరే విషయాలు లేవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.